అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. డెగ్లూరు నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కల సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, డెగ్లూరు యువత, డెగ్లూరు ఆడబిడ్డల మద్దతు, డెగ్లూరు ప్రజల సహకారం కావాలి. महाराष्ट्र के इतिहास की बात करें तो यहां सनातन की रक्षा के लिए ना जाने कितने वीरों ने अपना प्राणों की आहुति दी है, पर कांग्रेस ने अपने शासनकाल में क्या किया? पालघर में हमारे साधुओं की हत्या हुई. పాల్ఘర్లో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని, సంతుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई, और विशालगढ़ के ऐतिहासिक किले पर, మీకు విశాల్గఢ్ కిల్లా తెలుసు కదా మీకు, అది అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు. శివాజీ పోరాడింది వీరి మీదే, కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి. और विशालगढ़ के ऐतिहासिक किले पर अतिक्रमण हुआ, और यह मुद्दा धर्म से नहीं जुड़ा बल्कि शासन की लापरवाही और एक वर्ग विशेष को नाराज ना करने की आदत के कारण पैदा हुआ समस्या है. अधिकारियों ने इसकी सुरक्षा क्यों नहीं की? मराठों द्वारा बनाए गए दुर्ग केवल वास्तुकला के नमूने नहीं है, बल्कि भारत के संरक्षक, सनातन धर्म के संरक्षक है. इन किलों ने न जाने कितने सालों तक आक्रमणकारियों के और न केवल महाराष्ट्र के लिए बल्कि समूचे दक्षिण भारत के बीच हिमालय की तरह खड़े रहे और हमारे लाखों मंदिरों की रक्षा की. అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని, రానివ్వకుండా చేసి, అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. सोचिए, अगर ये किले नहीं होते तो हम हमारे हजारों मंदिरों की क्या स्थिति होती? तमिलनाडु में क्या होता? आंध्रा के मंदिरों की क्या स्थिति होती? जरा सोचिए. आज बाला साहेब होते तो क्या सोचते? बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत, एकजुट भारत, నిలబడి ఉన్న భారతం, కలిసికట్టుగా ఉన్న భారతం. అంతే. బాలాసాహెబ్ ఠాకరే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. बाला साहेब ठाकरे जी चाहते हैं एकजुट भारत, जिसे मोदी जी पूरा कर रहे हैं. वो चाहते थे
राम मंदिर, जिसे एनडीए ने पूरा करके दिखाया, उनकी हर इच्छा को पूरा करने में लगी है एनडीए सरकार. शिवरायांनी सांगितले होते की मराठा तिथूचा मेळ व्हावा, धर्म वाढ, महाराष्ट्रात धर्म वाढवावा. अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हम बटना है और कमजोर होना है. మనం విడిపోవాలా, బలహీనలు అవ్వాలా, या जुड़ना है और मजबूत बनना है. हम बटना है और अपने अस्तित्व को खतरे में डालना है, या जुड़ना है और उज्जवल भविष्य बनना है. हमें बटना है और अराजकता की फैलने देना है, या जुड़ना है और जन कल्याण विकास की तरफ बढ़ना है. మనం ఆలోచించాల్సింది దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో ఉంది. విడిపోయి బలహీనపడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. हुंकारों से महलों को नींव उखड़ जाती, हुंकारों से महलों को नींव उखड़ जाती, सांसों के बल से ताज हवा में उड़ता है. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసి కట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్ని ఎదుర్కోగలరు? మీరు కలిసి కట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది. जनता की रोके राह समय में ताऊ कहां, जनता की रोके राह समय में ताऊ कहां, वह जिधर चाहती काल उधर ही मुड़ता है, काल उधर ही मुड़ता है.